ఇరాన్, ఇజ్రాయెల్ అండ్ బై ద సేమ్ వే అటువైపు రష్యా, ఉక్రెయిన్, వీటన్నింటిలో అమెరికా మధ్యవర్తిత్వం, అమెరికా ప్రోద్బలం, ముఖ్యంగా భారత్ పాక్ మధ్య అమెరికా అధ్యక్షుడు స్పందించిన తీరు, ఇప్పటికీ స్పందిస్తున్నటువంటి తీరు, ఇవన్నీ కలిసి మూడవ ప్రపంచ యుద్ధం వైపు దారి తీస్తాయేమో అనేటువంటిది ఓ అనుమానం, ఓ భయం. మీ ఈగల్ ఐ వ్యూలో సార్, వాట్ యు సే, ఈస్ దట్ ఈస్ దిస్ బికమ్ రోడ్ మ్యాప్ టు ద థర్డ్ వరల్డ్ వార్? అంటే ఇప్పుడు మీరు చూసుకుంటే రష్యా యుక్రెయిన్ యుద్ధం చూసుకుంటే అది గత ఆల్మోస్ట్ 3 సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది. కానీ అది ఒక వారంలో సమసిపోతుందని ముందు అనుకున్నారు. కానీ ఇప్పుడు అది ఇంతకాలం కొనసాగడానికి ప్రధానమైన కారణం ఏంటంటే యుక్రెయిన్కి అనేక దేశాలు, ముఖ్యంగా యూరోపియన్ దేశాలు ఏవైతే ఉన్నాయో అవి ఇస్తున్న మద్దతు. సో అక్కడ ఆ విధమైన ఒక బ్యాక్గ్రౌండ్ ఇది. కానీ ఇక్కడ దానికన్నా ప్రమాదమైన యుద్ధం ఇప్పుడు ఇజ్రాయిల్ మరియు ఇరాన్ మధ్య. ఎందుకంటే దేశాలు మతపరంగా డివైడ్ అయిపోయే ఒక స్థాయికి వచ్చారు. అంటే రెండు గ్రూపులుగా తయారు చేసే ఒక ప్రమాదం. ముఖ్యంగా నేను ఇంతకు ముందు చెప్పినట్టు ఇరాన్ ఫారిన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన వెళ్ళి ఇస్తాంబుల్లో ఈరోజు ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ ఓఐసి దాని మీటింగు ఈరోజు జరగడం, దాని తర్వాత టర్కీ దేశం మళ్ళా ఈ విధంగా మాట్లాడడం, ఇవన్నీ చూసుకుంటుంటే రష్యా యుక్రెయిన్ యుద్ధం కన్నా ఈ యుద్ధం చాలా ప్రమాదకరమైనది. కాబట్టి దీన్ని ఎలాగైనా ఆపాల్సిన బాధ్యత అటు యునైటెడ్ నేషన్స్ కానీ ఇంకా తటస్థ దేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని, ముఖ్యంగా భారతదేశం అందులో ఏ విధమైన భూమిక పాటిస్తుంది అన్నది కూడా మనం చూడాల్సిన అంశం. మొన్న ఇజ్రాయెల్ మీద యునైటెడ్ నేషన్ లో జరిగిన ఓటింగ్ జరిగినప్పుడు భారతదేశం ఆ ఓటింగ్ నుంచి బయటకు వచ్చేసి, కానీ ఇప్పుడు భారతదేశం కొద్దిగా ముందుకు వెళ్లాల్సిన పరిస్థితులు వస్తున్నాయని మనం అనుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా ఇరాన్ నుంచి కానీ తర్వాత మిగతా మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటి దగ్గర నుంచి కూడా మనం ముఖ్యంగా ఆయిల్ సప్లైస్ అన్నవి ప్రధానంగా మన దగ్గరికి వస్తున్నాయి. అక్కడ గనక పరిస్థితులు దెబ్బతిన్నాయంటే మళ్ళా ఆయిల్ ప్రైజెస్ కానీ తర్వాత ఆయిల్ సప్లై కూడా ప్రమాదం. కానీ అఫ్ కోర్స్ రష్యా దగ్గర నుంచి మనం ఆయిల్ తీసుకుంటున్నాము, కానీ దాని గురించి కూడా అమెరికా అధ్యక్షుడు రష్యా నుంచి మనం ఆయిల్ తీసుకోవడం దానికి ఆయన వ్యతిరేకిస్తున్నాడు. సో ఇటువంటి పరిస్థితులన్నీ మనం తీసుకుంటే ఈ ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య ఉన్న వివాదం ఏదైతే ఉందో దాన్ని త్వరగా పరిష్కరించాలి. ఎందుకంటే ఇరాన్ చెబుతోంది నేను వెపన్ గ్రేడ్కు వెళ్ళట్లేదు, మళ్ళా కూడా మీరు ఈ విధంగా ప్రవర్తిస్తే నేను న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ నుంచి నేను బయటకు వస్తానని కూడా ఇరాన్ మాట్లాడుతుంది. ఎన్పిటి నుంచి నేను బయటకు వచ్చేస్తానని కూడా ఇరాన్ మాట్లాడుతుంది. ఇది కూడా ఒక ప్రమాదకరం. ఎందుకంటే అణ్వస్త్రాలు ఉన్న దేశాలు వాళ్ళ నియంత్రణలో ఉండడం చాలా అవసరం. అవి ఫైనల్ గా ఉపయోగిస్తారా లేదా అన్నది వేరే విషయం పక్కన పెడితే, అణ్వస్త్రం ఉంది కదా అన్న వాళ్ళ ధోరణిలో కూడా ఒక అగ్రెసివ్నెస్ కనపడుతుంది. ఎప్పుడైనా కూడా ఏ దేశాల దగ్గర అణ్వస్త్రాలు ఉన్నాయో ఆ దేశాలు ఎప్పుడు భయపెట్టుతూ ఉంటాయి మిగతా దేశాల్ని. ఈవెన్ భారత్ పాకిస్తాన్ మధ్య మొన్న పెహల్గావ్ జరిగే ఇన్సిడెంట్ తర్వాత కూడా అణ్వస్త్రాల విషయం కూడా చర్చకు వచ్చింది. మనకు మీరు చూసుకుంటే పాకిస్తాన్ దగ్గర ఉన్న అణ్వస్త్రాలకు వాళ్ళ దగ్గర ఉన్న ప్రోటోకాల్లో ఫస్ట్ యూజ్ అన్న దాని మీద ఎటువంటి రిస్ట్రిక్షన్ లేదు పాకిస్తాన్కి. అదే భారతదేశం ప్రోటోకాల్ మనం ఏం పెట్టుకున్నాం అనమాట, మనం ఎప్పుడు కూడా ఫస్ట్ యూజ్ చేయము న్యూక్లియర్ వెపన్స్. ఎవరైనా మనం ప్రయోగించే ప్రయత్నం చేస్తే అప్పుడు భారతదేశం రిటాలియేషన్ కోసం ఉపయోగిస్తుంది, కానీ నో ఫస్ట్ యూజ్ అన్న ప్రిన్సిపల్ మన దగ్గర ఉంది. సో ఇటువంటి పరిస్థితులలో మరి ఈ ఇజ్రాయిల్ మరియు ఇరాన్ మధ్య జరుగుతున్న ఈ సంక్షోభం ఏదైతే ఉందో, తర్వాత ఇంకొక ప్రమాదం ఏంటంటే ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ యొక్క న్యూక్లియర్ ఇన్స్టాలేషన్స్ మీద వాళ్ళు చేస్తున్న దాడులు ఏవైతే ఉన్నాయో దానివల్ల రేడియేషన్ కానీ తర్వాత లీకేజెస్ కానీ ఇటువంటి సమస్యలు వచ్చినా కూడా చాలా ప్రమాదకరం ఆ ప్రాంతానికి. ఎందుకంటే మీరు చెర్నోబెల్ లో ఒకసారి వాళ్ళ న్యూక్లియర్ ఇన్స్టాలేషన్ ఏదైతే ఉందో ప్రస్తుతం యుక్రెయిన్ లో ఉంది, దాని మీద అప్పుడు యాక్సిడెంట్ జరిగినప్పుడు కూడా చాలా ప్రాంతం ఈ రేడియేషన్స్ కి వాటికి కూడా అది గురి అయ్యి. సో ఇది ఒక ప్రమాదం ఉంది. సో ఈ విధంగా ఈ ప్రమాదాలన్నింటినీ కూడా ఎక్కడో ఒక చోట ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఈ ఇరాన్ మరియు ఇజ్రాయిల్ మధ్య జరుగుతున్న ఈ యుద్ధం ఏదైతే ఉందో దాన్ని ఇమీడియట్ గా ఆపాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటాను.